ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి ధనా సందీప్ లకు చెప్తూ ఉంటుంది, రేపటి లోపల ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ నాకు చూపించలేదనుకో, నేనే జనాల్ని తీసుకుని ఇంటికి వస్తాను. తర్వాత మీ సంగతి వాళ్లే తేల్చుకుంటారు. ఇక ధనా సందీప్లైతే ఆ భద్రమే అవన్నీ చూసుకుంటామన్నాడు అని చెప్పడంతో, ఆ భద్రం పెద్ద మోసగాడు, వాణ్ణి నమ్మి ఇదంతా చేశారా మీరు? నాకు అవన్నీ తెలీదు, రేపటి లోపల నాకు డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోయింది, లేదంటే మీ పని జనాలే చూసుకుంటారని చెప్తూ ఉంటుంది. ఇక వల్లి శ్రీలత అయితే మెట్లు దిగి కిందకొస్తారు. వాళ్ళని చూసి రామలక్ష్మి, మాది పై స్థాయి హై స్థాయి అన్నారు కదా, ఒక్క నిమిషంలో మీకు తెలియకుండానే ఎలా కిందకి దిగి వచ్చారో చూడండి. తొందరలోనే మా ఆయన కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగే రోజొస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది. సీతాకాంత్ మళ్లీ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్లి భద్రం గురించి చెప్తూ ఉంటాడు. ఆ భద్రం చాలా మోసగాడు సార్, జనాలని తన మాటలతో నమ్మించి బుట్టలో వేసుకుని అందినంత దోచుకుని తర్వాత ఆ డబ్బు మొత్తం తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఇది అతనికి కొత్తేమీ కాదు సార్, నాకు అతని గురించి బాగా తెలుసు కాబట్టే మీరు మోసపోకూడదని అలా చెప్పాను అని చెప్తా ఉంటాడు. ఇక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే, నీ సలహాలు నాకు అవసరం లేదు, నాకేదో సలహా ఇస్తావని పిలిస్తే ప్రాజెక్ట్ నే పోగొట్టేలా చేస్తున్నావే, ఆ భద్రం గురించి నాకు బాగా తెలుసు, నువ్వు అతని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు. కానీ సీతాకాంత్ మాత్రం, నేను మీ మంచి కోరే చెప్తున్నాను, ఇప్పుడు కూడా సీతాకాంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మోసం చేసే పనిలోనే ఉన్నాడు. మీకంతగా నమ్మకం కుదరకపోతే ఇప్పుడు ఫోన్ చేసి, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, మీ డబ్బుని రెండింతలు చేసే ఐడియా నా దగ్గర ఉంది, కాకపోతే డబ్బుల్ని వైట్ మనీ రూపంలో ఇవ్వమని చెప్పండి, అంటే త్రూ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగేలా చెయ్యాలి అని చెప్పండి, అప్పుడు అతని నిజ స్వరూపం బయటపడుతుంది అని చెప్పడంతో, ఇక ఆ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే భద్రంకి ఫోన్ చేసి, మీరు చెప్పిన మనీని రెండింతలు చేసే ఐడియా నా దగ్గర ఉంది, కాకపోతే వాళ్ళు మనీని బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చెయ్యాలని అడుగుతున్నారు అని చెప్తాడు. ఇక భద్రం అయితే ఒక నిమిషం ఆలోచించి, అలాగే చేద్దాం దాందేముంది అని అంటాడు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ కట్ చేసి సీతాకాంత్తో ఇలా చెప్తూ ఉంటాడు, అలాగే ట్రాన్సాక్షన్ చేస్తానని చెప్తున్నాడు అని అంటాడు. ఇక సీతాకాంత్ అయితే, ఫోన్లో సరే అన్నాడు సార్, కానీ అసలు విషయం ఇప్పుడే ఉంది, కానీ దానికి సంబంధించిన ప్రాసెస్ ఏది జరగదు, కావాలంటే ఒక రోజంతా వెయిట్ చేసి చూడండి, తర్వాత వాడి గురించి నీకే తెలుస్తుందని సీతాకాంత్ చెప్తాడు. భద్రం అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈడు ఇలా అడుగుతున్నాడంటే నిజంగా ఇది అతని తెలివితేటలైతే కాదు, ఖచ్చితంగా సీతాకాంత్ అతన్ని మళ్ళీ కలుసుంటాడు. ఒక పక్క రామలక్ష్మి ఏమో ఇంటి దగ్గరికి వెళ్ళింది, సీతాకాంత్ ఏమో ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా వీళ్ల ప్లానే, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా పట్టుపడలేదు, వీళ్ల మూలంగా పట్టుబడేలా ఉన్నాను, ఈ రోజే ఈ డబ్బు మొత్తం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది అని అనుకుంటూ ఉంటాడు. ధనా సందీప్ శ్రీలతాల దగ్గర నుంచి రామలక్ష్మి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రామలక్ష్మి ఏంటి ఇలా చెప్తుంది, ముందు అసలు ఆ భద్రంకి ఫోన్ చెయ్యి అని శ్రీలత చెప్పడంతో సందీప్ భద్రంకి ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ రింగ్ అవుతుంది, కానీ భద్రం అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. సందీప్ తో పాటు ధనా కూడా ట్రై చేస్తాడు, కానీ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఇక వాళ్ళైతే భయపడిపోతాడు, నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నిజంగానే అతను డబ్బు తీసుకుని పారిపోయాడేమో అమ్మా అని అంటూ ఉంటాడు. ఇక వల్లి అయితే, ఎంత డబ్బులు ఎంత ఇచ్చారండి అని అడుగుతూ ఉంటే, 5 కోట్లు, దాన్ని రెండింతలు చేస్తానని నిన్నే డబ్బులు మొత్తం పట్టుకెళ్లాడని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక శ్రీలత వల్లీలైతే షాక్ లో ఉంటారు. శ్రీలత తేరుకుని, ఆ రామలక్ష్మి ఏమో మన ఆస్తిని అమ్ముకోనీయకుండా చేస్తే, ఆ భద్రంగాడేమో డబ్బు మొత్తం పట్టుకెళ్లిపోయాడని తిడుతూ ఉంటుంది. ఇక వల్లి కూడా తిడుతూ ఉంటుంది, మీరు తెలివి తక్కువ వాళ్ళని, దేనికి పనికిరారని మళ్ళీ నిరూపించుకున్నారు, అసలు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని తిడుతూ ఉంటుంది. ఆ భద్రం అలా మోసం చేస్తాడని మాకేం తెలుసు, డబ్బులు రెండింతలు చేస్తాననేటప్పటికి మేము మోసపోయామని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి సిరి వచ్చి, మా అన్నా వదిలని మోసం చేసినందుకు మీకు బాగా తగిన శాస్త్ర జరిగింది, అత్యాశకు పోయి అయిన వాళ్ళనే మోసం చేశారు, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, కష్టపడి సంపాదించిన డబ్బే మన డబ్బు, ఇలా అత్యాశకు పోతే ఇలాగే జరుగుతుంది అని సిరి తిడుతూ ఉంటుంది. శ్రీలత మళ్ళీ భద్రంకి ఫోన్ చేయమని చెప్తుంది. సందీప్ ఫోన్ చేసేటప్పటికి భద్రం లిఫ్ట్ చేస్తాడు. భద్రం ఇలా అనుకుంటాడు, నాకిచ్చిన 5 కోట్ల గురించి తెగ వర్రీ అయిపోతున్నట్టున్నారు, నిజం చెప్పేస్తే పోలా అని అనుకుని ఇక ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటారు. సందీప్ ఫోన్ ని స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. భద్రం గారు, మా డబ్బులు మాకిచ్చేయండి అని అడుగుతూ ఉంటాడు. ఇక భద్రం అయితే, మీ డబ్బులా, ఎక్కడి నుంచి వచ్చాయి మీ డబ్బులు,
ఈ భద్రంకి డబ్బులు తీసుకోవడమే కాని తిరిగి ఇవ్వడం తెలీదు. నేను వచ్చిన పని అయిపోయింది. ఇక డబ్బులు మొత్తం తీసుకుని నేను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాను. ఇక నాకు మీతో పని లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక శ్రీలత అయితే, ఏంటి భద్రం గారు, మీరు ఇలా మోసం చేస్తారా? మా డబ్బులు తీసుకుని ఎక్కడికెళ్తారు మీరు అని అడుగుతూ ఉంటుంది. మీ డబ్బులా? ఎక్కడి నుంచి వచ్చాయమ్మా మీ డబ్బులు? సీతాకాంత్ పేరు చెప్పుకొని నేను సంపాదించుకున్నాను. నా తెలివితేటలతో నేను సంపాదించిన డబ్బులు. ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా అడిగే హక్కు మీకు లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక మళ్ళీ తిరిగి సందీప్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక అక్కడే ఉన్న సిరి అయితే, చూశారు కదా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా అయిన వాళ్ళనే కాదనుకుని ఇలాంటి వాళ్ళని నమ్మితే ఇలాగే ముంచేసిపోతారు. ఇక తూర్పు తిరిగి దండం పెట్టండి గోవిందా గోవిందా అంటూ అని అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. ఇక శ్రీలత అయితే, ఆ రామలక్ష్మి వల్ల ఇదంతా జరిగింది. ఆ రామలక్ష్మి ఏమో ఆస్తి అమ్ముకోనికుండా చేస్తే ఈ భద్రంగాడు డబ్బు మొత్తం పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రామలక్ష్మి సీతాకాంతుల తెలివితేటల్ని తట్టుకోవాలంటే వాళ్ళ తెలివికి మించిన వాడు ఎవడో ఒకడు ఉండాలి. వాడెవడో నాకు బాగా తెలుసు. వాడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసు. వాణ్ణి గాని దింపానంటే రామలక్ష్మి సీతాకాంతులు ఆట కట్టిస్తారు అని శ్రీలత చెప్తూ ఉంటుంది. రామలక్ష్మి సీతాకాంతులు డ్యూటీ ముగించుకుని ఇంటికొస్తారు. ఇక ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించుకున్న అమ్మాయి అయితే సీతాకాంత్ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మీ వల్లే నేను కాలేజీలో చేరానన్నయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సీతాకాంతులైతే, ఇక అవన్నీ మర్చిపోయి నువ్వు బాగా చదువుకో అమ్మా. ఈ కాలనీలో ఇలాగే ఎవరైనా బాగా తెలివితేటలు ఉండి చదువుకోలేని స్థితిలో ఉంటే మేమే చదివిస్తాం. కష్టపడి సంపాదించైనా సరే వాళ్ళని చదివిస్తామని చెప్తూ ఉంటారు. ఇక కాలనీ వాళ్ళందరూ అయితే వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. రామలక్ష్మితో గొడవ పడిన ఒక ఆవిడైతే, నన్ను క్షమించి రామలక్ష్మి, ఆ రోజు అనవసరంగా నీతో గొడవ పడ్డాను. మీరింత మంచి వాళ్ళని మాకు తెలియదు అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. బామ్మ అయితే సీతాకాంతను మెచ్చుకుంటూ ఉంటుంది. గొప్పవాళ్ళంటే డబ్బే ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసుంటే చాలు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని అంటూ ఉంటుంది. ఇక సందీప్ ధనాలైతే భయపడిపోతూ ఉంటారు. ఆ భద్రమేమో డబ్బు అంతా పట్టుకెళ్లిపోయాడు. ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తారేమో అమ్మా. ఆ రామలక్ష్మి అయితే అస్సలు ఊరుకోదు. డాక్యుమెంట్స్ చూపించకపోతే పోలీసులకు కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తుందేమో అమ్మా, వాళ్ళ చేత కొట్టిస్తుందేమో అమ్మా అని భయపడిపోతూ ఉంటారు. ఇక వల్లి అయితే శాపనార్థాలు పెడుతూ తిడుతూ ఉంటుంది. మీరు అసలు ఎందుకు పనికిరారు? ఆ రామలక్ష్మక్కయ్య చెప్పినట్టు మీరెందుకు పనికిరారండి? ఇక మనం వీధుల్లో నిలబడి అడుక్కోవాల్సిందే అని అంటూ ఉంటుంది. శ్రీలత మాత్రం, ఈ రామలక్ష్మి సీతాకాంతుల్ని తట్టుకోవడానికి నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు. వాణ్ణి తీసుకొస్తాను, ఎలాగైనా సరే ఈ గండం నుంచి గట్టెక్కిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సీతాకాంతు డాబా మీద కూర్చొని భోజనం కోసం ప్లేటు పట్టుకొని కొడుతూ ఉంటాడు. రామలక్ష్మి తొందరగా రా, ఆకలేస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి భోజనం పట్టుకొని వచ్చి సీతాకాంతికి వడ్డిస్తూ ఉంటుంది. ఈ రోజు నాకు అన్ని ఇష్టమైన వంటకాలే చేసినట్లున్నావే, ఒక పట్టు పట్టాల్సిందే అని సీతాకాంత్ అంటూ ఉంటాడు.